అందరికీ వందనాలు. కీర్తన గ్రంథంలో నుండి ఎన్నో కీర్తనలు మనం సండే బైబిల్లో మందిరంలో వాక్య ధ్యానంగా చదువుకుంటారని విన్నాం. అందులో ఒక మాట, మొదటి కీర్తనలో దుష్టుని ఆలోచన చొప్పున నడవక అన్న మాటని మనం గత చూసాం. ఇప్పుడు అదే మాటను మనం కొనసాగించుగా మాట్లాడుకున్నాం. దుష్టుని ఆలోచన చొప్పున నడవక అన్న మాటని మనం వింటా, హేబేలు కైను విషయంలో కైను దుష్టుని ఆలోచన చొప్పున నడిచాడని మనం విన్నాం. ఈరోజు కూడా మనం కాస్త ఆ మాట నుండి ధ్యానం చేద్దాం. దుష్టుని ఆలోచన చొప్పున నడవక అన్న మాట ఈ రోజున చాలా అవసరం. ఎందుకంటే ఈ రోజున ఫ్రెండ్స్ చెడిపోయేది, ఈ రోజున మనం ఎవరి తల్లిదండ్రులను అడిగినా మా పిల్లలు చెడిపోయింది ఎవరి ద్వారా అంటే వాళ్ళ స్నేహితుల ద్వారా అని చెప్తున్నారు. వాడు ఫ్రెండ్స్, వాడికి ఎప్పుడైతే ఒకడు పరిచయం అయ్యాడో ఈ రోజున వాడు తాగే వ్యక్తిగా మారిపోయాడని చెప్తున్నారు. వారి జీవితాల పతనం అయిపోయినాయి. ఈ రోజున ఎంతోమంది చెడు వ్యక్తులతో సహవాసాలు చేసి లేని అలవాట్లు తెచ్చుకుని ఇల్లు ఒళ్ళు గొల్ల చేసుకునే వ్యక్తులు ఉన్నారు. వీళ్ళకి ప్రారంభం ఏంటంటే కొంచెమే, ఏదో వ్యక్తితో సహవాసం ఏర్పడుద్ది. ఆ సహవాస దోషం అంటాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని బైబిల్లో రాయబడింది. దుష్టుని సాంగత్యం మంచి నడవడిని చెరిపేస్తుంది. అంటే మన ఫ్రెండ్ ఎవరు, అతని నడిచే మార్గం ఏంటో మనకి అది కరెక్ట్గా లేనప్పుడు ఆ మనిషి నడిచే మార్గం గుండా మనల్ని పట్టుకుని పోతాడు, ఈడ్చుకుపోతాడు. ఈరోజు ఎంతోమంది యవనస్తులు డ్రగ్స్కి, గంజాయికి, ఎన్నో అలవాట్లకి లోనైపోయి తమ జీవితాలను పోగొట్టుకుంటున్నారు. అది ప్రారంభంలో చాలా చిన్నది. వారు అనుకుంటుంటారు, నేను వెళ్ళి వెనక్కి రాగలను, అలాంటి ఇబ్బంది ఏమి లేదు, ఆలోచనలు నాలో ఉండవు, అవి నా బయట ఉంటవి, అవి లోనకి రావు నా ఆలోచనలో, కాబట్టి నేను ఏదైనా చేసినా సరే దాన్ని విడిచిపెట్టగలను. ఎటువంటి అలవాట్లు ఎదుటోళ్ళు చెప్పినా అవి నేను టచ్ చేసి యువతలుగా రాగలను అని అంటారు. ఏమండి, ఒక మన కరెంటుకి పెద్ద ఇస్తుంటారు కదా ట్రాన్స్ఫార్మర్స్, ఒక వ్యక్తి దాన్ని టచ్ చేసి యువతలకు రావడం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే అందులో ఉన్న కరెంట్ ఆ వ్యక్తిని చంపేస్తుంది. అలాగే ఈ రోజున ఒక చెడు ఆలోచన ద్వారా ఒక తన జీవితాన్ని పోగొట్టుకుని ఎంతోమంది డ్రగ్స్కి అలవాటు అయిపోయి ఆ డ్రగ్స్ ద్వారా ఆ డ్రగ్స్ను సంపాదించడానికి క్రైమ్స్ చేస్తా, ఆ క్రైమ్స్ ద్వారా ఆ డబ్బు సంపాదించుకుంటా ఒకనాటికి ఈ క్రైమ్స్లో ఉన్న వ్యక్తిని యేసుక్రీస్తు వారు అంటాడు, కత్తి పట్టుకున్నవాడు కత్తికి మరణం అయిపోతాడని. వాడు ఆ క్రైమ్ చేయడం ద్వారానే, ఆ పాపం చేయడం ద్వారానే చనిపోయిన వ్యక్తులు కోకొల్లలుగా భూమి మీద ఉన్నారు. బైబిల్లో కూడా ఈ దుష్టుని మార్గం చొప్పున నడిచి వాళ్ళ జీవితాన్ని పోగొట్టుకున్న వ్యక్తులు ఉన్నారు. ఒక దుష్టుని ఆలోచన ఎలా ఉంటుందంటే వాడు మాత్రమే పతనం అయిపోవడం, లేదా సమస్తాన్ని పతనం చేయాలని చూస్తాడు. బైబిల్లో కూడా హామాను అనే దుష్టుడు ఒకడున్నాడు. హామాన్, ఎస్తేరు గ్రంథంలో. ఈ హామాన్ అన్న వ్యక్తికి ఆ మొర్దెకై అన్న ఒక వ్యక్తి ప్రతిరోజు ఈ హామాన్ ఆ రాజ్యంలో, మాదీయుల రాజ్యంలో, మన పక్కనున్న ఇరాక్ దేశంలో మాదీయులు అంటే పారసీలు అంటారు వీళ్ళు. ఈ పారసీల రాజ్యంలో ఈ హామాన్ అన్న ఆయనేమో మంత్రిగా ఉన్నాడు. ఈ మొర్దెకై అన్న ఆయనేమో బంటుగా ఉన్నాడు. ఈ బంటు సాష్టాంగ నమస్కారం చేయలేదు అన్న ఒక్క నెపంతో, ఒక్క మాటతో యూదులు ఎవరికి నమస్కరించరు, నేను సాష్టాంగ నమస్కారం చేయను అన్నాడు. అంటే ఆ కాలంలో మనుషుల్ని దేవుళ్ళుగా పరిణయించి రాజుల్ని దేవుళ్ళుగా పూజించే కాలం. ఎప్పుడైతే నేను సెల్యూట్ అయితే చేస్తాను కానీ సాష్టాంగంగా ఒక దేవుడిగా నేను ఒక మనిషిని సేవించలేను అని ఎప్పుడైతే సెలవిచ్చాడో, ఇతన్ని చంపడం మాత్రమే చిన్న విషయం, ఇతని వంశావళిని తుడిచేద్దాం అనుకున్నాడట. అని రాజుగారికి తానే ఎదురు డబ్బులు ఇచ్చి ఒక ముద్ర పుట్టించి, ఒక శాసనం పుట్టించి ఆ వంశావళిని నాశనం చేయడానికి ఒక శాసనాన్ని పుట్టించాడు. కానీ దేవుడు ఆ శాసనాన్ని తారుమారు చేశాడు. ఎస్తేరు ద్వారా తారుమారు చేసి
ఈ దుష్టుడైన హామాను నా మాట ఇంటలేదా, నాకు నమస్కరించలేదని ఈ మొర్దెకైకి ఒక ఉరికి స్తంభాన్ని తయారు చేశాడు. అదే స్తంభం మీద ఈ హామాను ఉరిదీయడం జరిగింది. అంటే హామాను తన ఆలోచనలు ఎంత, దాన్ని ఏమంటారు మనం చెప్పాలంటే, ఈగో ఫీల్ అయిపోయాడు, లేకుంటే చాలా చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయిపోయాడు. అంటే అతనికి ఒక నమస్కారం పెట్టనందుకు ఒక వంశాన్నే లేపేద్దాం అనుకున్నాడు. చాలా దరిద్రమైన ఆలోచన. ఈ రోజున ఈగో అనేది చాలా పతనానికి తీసుకెళ్ళిపోతుంటుంది. ఈగో అనేది ఎన్నో హత్యలు చేసేలాగా అయిపోద్ది. ఒక దుష్టిని సంబంధిగా ఒక వ్యక్తి అతనికితో ఫాలో చేసుకున్నప్పుడు ఆ వ్యక్తి తన జీవితాన్ని కోల్పోవాల్సి వస్తుంది. బైబిల్లో ఇష్కరియోతు యూదా అని యేసు ప్రభుతో నడిచిన ఒక శిష్యుడు ఉన్నాడు. నిజంగా వాడికి ఉన్న ధన్యత ఎవరికీ లేదు. ఎందుకనంటే ఆ యేసు ప్రభుతో చూస్తే చాలు, ఆయన నీడ పడితే చాలు అనుకునే రోజులు ఆ రోజులు. ఈ రోజులైనా సరే ఆయన నిలబడితే చాలు అనుకున్న కొన్ని కోట్ల మంది దేవుడిని ఆరాధిస్తున్నారు. అలాంటిది ఆయన పక్కనే ఉండడం అనేది ఇంకా ఎంత ధన్యత, ఎంత అవకాశం. ఎన్నో మాటలు విన్నుంటాడు. సుమారుగా యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు బోధిస్తే ఆ 3.5 సంవత్సరాల్లో మనుషులు బోధించడం వలన కొంత జ్ఞానం వస్తుంది, కానీ జ్ఞానమే ఎలుగెత్తి మాట్లాడింది ఆ కాలంలో. యేసు ప్రభు వారు కూడా అంటున్నాడు, చూచుచున్న మీ కన్నులు ధన్యమైనవి, అనేక ప్రవక్తలు అనేక జనులు ఈ రోజులు చూడాలని ఆశపడ్డారు, చూడలేకపోయారు అని చెప్తాడు. అంటే యేసు ప్రభు కాలాన్ని చూడడం ఒక ధన్యత, ఆయన్ని చూడడం మరి ధన్యత. అంత ధన్యత కాలంలో ఈ వ్యక్తి తనకు శిష్యుడిగా ఉన్నాడు. ఇష్కరియోతు యూదా, కిరియోతు యూదా. ఈ యూదా యేసు ప్రభుని అనుసరిస్తూనే ఉన్నాడు. 3.5 సంవత్సరాల వాక్యం అంటున్నాడు. యేసుక్రీస్తు వారికి ఆ సేవా పరిచర్యలో సహాయంగా అమౌంట్ లేకుంటే కొంత ధనాన్ని ప్రజలు ఆయన పరిచర్యకి వెళ్ళడం, బీదలకు పెట్టడం ఇవన్నీ చేసినప్పుడు కొంత ధనాన్ని ఇస్తుండేవాళ్ళు. దాన్ని ట్రెజర్ కింద ఈయన పెట్టుకున్నాడు. ఈయన ఉన్నాడు, ఆ ధనాన్ని నేను ప్రొటెక్ట్ చేస్తాను, నేను కాపాడుతానని ఒక సంచి పెట్టుకున్నాడు. అంటే ప్రజలు సేవ నిమిత్తం ఇచ్చే డబ్బుల్ని సంచిలో వేయడం మొదలెట్టాడు. దేవుడి మాటల్ని గుండెల్లో వేయడం మానేశాడు. అంటే సంచి వైపు చూసి సంచి తన దారి తప్పించేస్తుందంటే, దుష్టుడు ఎప్పుడైతే తన సంచిని ఈ డబ్బుకి ఆశపడడం ప్రారంభించాడో, ధనాన్ని తను ఫాలో చేయడం మొదలెట్టాడో, ధనము తనను తీసుకుపోయింది. బైబిల్లో రాయబడిన మాటలు ఏంటంటే, ఒకటి ధనం ఎక్కడ ఉండనో వాడి ప్రాణము అక్కడే ఉంటుంది. ధనం లాక్కుపోద్ది. ధనం హృదయాన్ని పట్టుకుపోయింది. ఎప్పుడైతే ధనాన్ని హృదయానికి పట్టుకుపోయిందో, ఈ హృదయంలో 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారి నాటిన ఒక్క వాక్యం కూడా లేదు. ఎందుకంటే ధనము వాక్యాన్ని రీప్లేస్ చేసేసింది. ఈ రోజున కూడా చాలా వ్యక్తుల్లో ధనం వాక్యాన్ని రీప్లేస్ చేస్తుంది. వాక్యాన్ని రీప్లేస్ చేశాక అక్కడ వాక్యం మరుగైపోద్ది. బైబిల్లో కూడా అద్భుతమైన మాట ఏంటంటే, విత్తనములు మట్టి పెంకుల కింద కుళ్ళిపోవచ్చున్నవి అంటాడు. విత్తనాలు మట్టి పెల్లల కింద కుళ్ళిపోవచ్చున్నవి. ఎందుకు? దానికి నీరు, వాక్యం అనే నీరు అక్కడ లేదు కనుక దాన్ని కప్పేసినప్పుడు అది కుళ్ళిపోతుంది అన్నాడు. అంటే దేవుని వాక్యం కూడా ఇష్కరియోతు యూదాలో ఫలించలేదు. ఆయన కమ్మేసింది, ఏది కప్పేసింది అంటే ధనం కప్పేసింది. అప్పుడు వెళ్ళి యేసు ప్రభుని నేను అప్పగిస్తాను, నాకు ఎంత ఇస్తారు అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు 30 వెండి నాణ్యాలు ఇస్తాం అనేస్తారు. ఆ 30 రూపాయలు లేదా 30 తులములు ఎండి తీసుకుని యేసుక్రీస్తు వారిని నమ్ముతాడు. అద్భుతమైన వచనం అది. 14వ అధ్యాయం చూద్దాం. నాకు ఏమిస్తారో అని అడుగుతాడు. మార్క్స్ వార్త 14వ అధ్యాయం. 12 మందిలో ఒకడు ఇష్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికిను ఆయన్ని అప్పగించిన వాళ్ళని వారి ఎద్దుకు పోగా, వారు విని సంతోషించి వారికి ద్రవ్యమిత్తుని వాగ్దానం చేసేది కనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుచుండెను. ఒక డబ్బుకి అమ్ముడుపోయి ఒక దుష్టుని ఆలోచన చొప్పున నడిచి యేసుక్రీస్తు వారిని అమ్మేసిన వాడు ఉన్నాడు. సత్యమును
కొని దాచి ఉంచుకో, అమ్ముకొనక కొని దాచి ఉంచుకో అంటది బైబిల్. సత్యాన్ని కొని దాచి ఉంచుకో. సత్యమును కొని దాచి ఉంచుకోండి. యేసుక్రీస్తు వారు అంటాడు, నేనే మార్గము, నేనే సత్యం. సత్యాన్ని కొనుక్కోవాలి, అమ్ముకోవాలంటే ఈయన అమ్ముకున్నాడు. కీర్తన గ్రంథం 1 అధ్యాయం 1 అందుకుని దుష్టుని ఆలోచన చొప్పున నడవద్దు అన్నాడు. కాబట్టి ఈ మాటని నేను ఆ ఒక్క విషయాన్ని మందిరంలో మాట్లాడే మాటని మనం ధ్యానం చేస్తున్నాం. దేవుడు అట్టి ధన్యతనిచ్చాడు. మరింతగా ముందుకు కొనసాగుతూ వెళదాం. దేవుడి మాట దీవించును గాక.